ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా మత్స్యకార శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జెడ్ శివప్రసాద్, రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ కో చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలకు శాలువాలతో ఘనంగా సత్కరించి మొమెంటోలను మత్స్యకార శాఖ నెల్లూరు జిల్లా జేడీ శాంతి అధికారులతో కలిసి అందజేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా మత్స్యకార శాఖ అధికారులతో కలిసి బోటు, మోటార్ మిషన్లను మత్స్యకారులకు అందజేశారు. అనంతరం విధి నిర్వహణలో కొంతమంది ఉద్యోగస్తులను ఉత్తమ ఉద్యోగస్తులుగా గుర్తించి పలువురు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్, సాగర్ మిత్రులకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మత్స్యకార శాఖ నెల్లూరు జిల్లా జేడీ శాంతి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ మత్స్య దినోత్సవం కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి మత్స్యకారులు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసి విజయవంతం చేసిన మత్స్యకారులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆప్కాప్ చైర్మన్, ప్రస్తుత మత్స్యకార సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు కొండూరు పాల్చెట్టి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, మత్స్యకార సంఘం ముఖ్య నేతలు, మత్స్యకార శాఖ నెల్లూరు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మత్స్య దినోత్సవ వేడుకలు అనేది నెల్లూరు జిల్లా యందు నిర్వహించబడిందండి. ఇది ప్రతి ఏటా నవంబర్ 21వ తారీఖున నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో మనము సుమారు 190 మందికి లబ్ధిదారులకి వారి యొక్క పిఎంఎంఎస్ పథకం ద్వారా 4,32,00,000 రూపాయల విలువ కలిగిన యూనిట్స్ అన్ని కూడా మంజూరు చేయమైంది. ఈవేళ 60 ఓబిఎంలు కూడా మత్స్యకారులకి, సముద్ర వేట చేసే మత్స్యకారులకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన అతిథులైన మన గౌరవనీయులైన శాసనసభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ మన రవిచంద్ర సారు, తర్వాత కో చైర్మన్ అప్సరా కో చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి గారు, మరి ఇతరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షులు మరియు ఎక్స్ ఆప్కాప్ చైర్మన్ అయిన మన పాలశెట్టి గారు ఈ కార్యక్రమంలో వారి యొక్క ప్రముఖ పాత్ర పోషించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగిందండి. నా పేరు కొండూరు పాలశెట్టి, జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షుడిని, జిల్లా అధ్యక్షుడు. అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి మత్స్యకారులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర చైర్మన్లు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం మన మత్స్యకారులకి సంబంధించిన ఏ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఈ వచ్చే సంవత్సరం లోపల ఏ కార్యక్రమాలు జరపాలా, ఒక ప్రణాళికతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ మత్స్యకార దినోత్సవం రోజున ఒక ఇదిలాగా మేము ఒక ప్రణాళిక వేసుకున్నాం. దాన్నే అట్లా కాకుండా గతంలో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ఎఫ్డిఎస్ కార్యక్రమం ఒకటి అమలు చేసి ప్రతి మత్స్యకారుడికి సంక్షేమ కార్యక్రమం అందేటట్టు చేస్తున్నారు. అదే ఎఫ్డిఎస్ కూడా ఈ ప్రభుత్వంలో పెట్టాలనే ఉద్దేశంతో మేము ఒక తీర్మానం కూడా చేశాము. గత 5 ఏళ్ళు ఏ ఒక్క మత్స్యకారుడికి కూడా ఏ ఒక్క వస్తువు ఇచ్చిన సందర్భం లేదు. కనీసం వేట చేసుకునే పరికరాలు, వల, బోటు, ఇంజన్లు, ఈ 3 కూడా ఈ 5 ఏళ్ళు ఇచ్చిన సందర్భం లేదు. గత 5 ఏళ్ళు ఇచ్చిన సందర్భం లేదు. మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్ని కూడా మత్స్యకారుల యొక్క కుటుంబాలు, వాళ్ళ యొక్క కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో, వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో చెరువుల్లో చేపలను వదలడం కానీ, అట్లాగే మెరైన్ ఫిషరీస్ కి సంబంధించిన
ఈ వేట పరికరంలో అందించడంలో కానీ ఈ ప్రభుత్వం సహకరిస్తుంది. ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు బాబు గారు మత్స్యకారుల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా గతంలో మత్స్యకార భరోసా 10,000 ఉండేది, ఈసారి 20,000గా ఇస్తున్నారు. అందరికీ వేటాడే ప్రతి మత్స్యకారుడికి 20,000 లెక్కన ఈరోజు మత్స్యకార భరోసా ఇస్తున్నారు. అట్లాగే అన్ని కూడా మత్స్యకారుల యొక్క అభివృద్ధి కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మా నాయకులందరం కూడా వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ యొక్క సంక్షేమానికి, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచేదానికి మేము నెల్లూరు జిల్లాలో ఉన్న మత్స్యకార నాయకులు అందరూ కూడా కృషి చేసి వాళ్ళకి అన్ని అందేటట్లు చూస్తామని పత్రికా ముఖంగా మీకు తెలియదు.